రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, బంగ్లాదేశ్లో ఒక గుప్పెడు మంది రోడ్ల మీదకు వచ్చి హింసాత్మక చర్యలకు పాల్పడి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని పలాయనం చిత్తగించేలా చేశారు. ఒక విపక్ష పార్టీ, బలహీనమైపోయినటువంటి విపక్ష పార్టీ, మతతత్వ ముద్రపడి దేశ స్వాతంత్రాన్ని వ్యతిరేకించినటువంటి జమాతే ఇస్లామీ వంటి పార్టీ, కొద్దిమంది విద్యార్థులు కలిసి రోడ్లెక్కారు. దీనిలో విద్యార్థులు పక్కకి తప్పుకున్నారు, మిగతా వాళ్ళు రోడ్డెక్కారు. అటువంటి పరిస్థితి మన దేశంలో సంభవిస్తుందా? భారతదేశంలో కూడాను ఈ ఫార్ములాని ఎక్స్టెండ్ చేసి విస్తరించి మన దేశంలో కూడా దీన్ని తీసుకుని రావడానికి వీలవుతుందా? చాలామంది మెదళ్లలో మెదులుతున్నటువంటి ప్రశ్న ఇది. నేడు బంగ్లాదేశ్, రేపు భారత్ అని క్వశ్చన్ మార్క్ పెట్టి మరీ చాలామంది ఆలోచిస్తున్నారు. అయితే బంగ్లాదేశ్లో సక్సెస్ఫుల్ అయినటువంటి ఫార్ములా భారతదేశంలో సక్సెస్ఫుల్ అవుతుందా? దీని విషయంలో లోతుగా ఆలోచిస్తే ఈ విప్లవాలన్నీ కూడాను పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో ప్రారంభమైనటువంటి కలర్ రెవల్యూషన్స్, రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ నుంచి వచ్చినాయి. ఈ రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ 2010-12 ప్రాంతంలో అరబ్ స్ప్రింగ్ రూపంలో వచ్చింది. ఆ తర్వాత 2020 నుంచి మొదలు పెడితే రకరకాల దేశాలు, 2000 సంవత్సరం నుంచి మొదలు పెడితే రకరకాల రష్యన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి దేశాల్లో వచ్చింది. అంటే రష్యాకి మిత్ర దేశాలుగా ఉన్నటువంటి దేశాల్లో వచ్చింది. వీటన్నిటిలో రష్యా అనుకూల ప్రభుత్వాలు పోయి అమెరికా అనుకూల ప్రభుత్వాలు వచ్చేలాగా చేయటం జరిగింది. రకరకాల దేశాలు అరబ్ స్ప్రింగ్ సమయంలో ట్యునీషియా, లిబియా, ఈజిప్ట్, యెమెన్, సిరియా, బహ్రెయిన్లలో తిరుగుబాటు వచ్చింది. అదేవిధంగా 2000 సంవత్సరంలో యుగోస్లేవియాలో వచ్చింది, 2003లో జార్జియాలో వచ్చింది, 2004లో యుక్రెయిన్లో వచ్చింది. ఇప్పుడున్నటువంటి పాలకుడు కాక సోవియట్ అనుకూల పాలకుడు పారిపోయేలా చేశారు. ఇప్పుడు హసీనా పారిపోయినట్టుగానే 2005లో కిర్గిజ్స్థాన్లో తిరుగుబాటు అయింది. అదేవిధంగా 2018లో ఆర్మీనియాలో వెల్వెట్ రెవల్యూషన్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే ఇవన్నీ కూడాను ఒక పథకంలో భాగంగా తీసుకొచ్చినటువంటి రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్. ప్రస్తుతము బ్రాజిల్లో కూడాను ఈ రకమైనటువంటి రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ చేసేటటువంటి, అంటే బోల్సనారో ప్రభుత్వముని ఓడించి వేరే ప్రభుత్వం వచ్చేలాగా ఈ రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ వర్క్ చేసినాయి. ఎన్నికల్లో అతను ఓడిపోయేలా చేసినాయి. సో బ్రెజిల్ భారతదేశానికన్నా ఆకారంలో 3 రెట్లు పెద్దది, కానీ జనాభా లెక్కకొస్తే అది మన ఉత్తరప్రదేశ్ కన్నా చిన్న రాష్ట్రం, చిన్న దేశం అవుతుంది. జనాభా చాలా తక్కువ. కాబట్టి ఈ ఆపరేషన్ జరిగినటువంటి దేశాలన్నింటినీ కనుక చూస్తే 4-5 విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మొట్టమొదటిది, ఆ దేశాలన్నీ కూడా చిన్నవి, భౌగోళికంగా పెద్దవైనప్పటికీ జనాభా పరంగా చిన్నవైనవి. ఉదాహరణకి ట్యునీషియా జనాభా మొత్తము 1.2 crore, అంటే తెలంగాణలో 3వ వంతు. లిబియా మొత్తం జనాభా 68 లక్షలు, అంటే హైదరాబాద్ జనాభాలో దాదాపు సగం కన్నా కొద్దిగా ఎక్కువ. ఈజిప్ట్ మొత్తం జనాభా 11 కోట్లు, అంటే ఉత్తరప్రదేశ్ కన్నా చిన్నది. యెమెన్ మొత్తం జనాభా 3.37 కోట్లు, అంటే తెలంగాణ కన్నా తక్కువ. సిరియా జనాభా 2,21,00,000. అమెరికా ప్రయత్నాలు పూర్తిగా సఫలం కాలేదు, కానీ 2,21,00,000 అంటే తెలంగాణ కన్నా చిన్న రాష్ట్రం కింద లెక్కేసుకోవాలి. బెలారస్ బహ్రెయిన్లో కూడా తిరుగుబాటు తీసుకొచ్చారు. బహ్రెయిన్ జనాభా మొత్తం ఎంత? 14.7 లక్షలు, అంటే మన దేశంలో ఒక పార్లమెంటు నియోజకవర్గం యొక్క సగటు జనాభా కన్నా తక్కువ. ఈ రకంగా చూస్తే యుగోస్లావియా జనాభా 2.3 కోట్లు, జార్జియా జనాభా 37 లక్షలు, యుక్రెయిన్ జనాభా 3.8 కోట్లు, తెలంగాణ కన్నా కొంచెం ఎక్కువ. కిర్గిజిస్తాన్ జనాభా మొత్తం అంతా కలిపితే 69.7 lakh. ఆర్మేనియా మొత్తం జనాభా 27.8 లక్షలు. కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళు విజయం సాధించి ప్రభుత్వాలను మార్చినటువంటివన్నీ కలుపుకున్నా కూడా
మొత్తము జనాభా కలుపుకుంటే కూడాను భారతదేశ జనాభాలో 1/10 కావు. ఈ దేశాలన్నీ కలుపుకున్నా కూడా. ఈ దేశం యొక్క సైజు ఎంత పెద్దదంటే ఈ దేశంలో రెజీమ్ చేంజ్ ఆపరేషన్ చేయటము అసాధ్యం. ఢిల్లీ వంటి చిన్న ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రెజీమ్ చేంజ్ ఆపరేషన్ లాంటిది చేయించి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలోకి రావచ్చును, పంజాబ్లో రావచ్చును. ఉత్తరప్రదేశ్లో ఒక అబద్ధాన్ని, రిజర్వేషన్లను పూర్తిగా మార్చేస్తామని ప్రయత్నం చేసి అక్కడ ఒక సగం సీట్లు గెలవచ్చును. సగం సీట్లు ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలిచింది. అక్కడ ఉన్నటువంటి 80 సీట్లలో దాదాపు 35 సీట్లు బీజేపీవి, 37 సీట్లు సమాజ్వాదీ పార్టీవి. కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కలిస్తే సగం కన్నా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి బీజేపీకి ఇప్పటికీ కూడాను 37, 38 సీట్స్, 34, 35 సీట్స్ యొక్క బలం అక్కడ ఉత్తరప్రదేశ్లో ఇంత ప్రచారం చేసినా కూడాను బీజేపీకి ఉంది. కాబట్టి ఇండియా యొక్క షీర్ సైజ్ ఏదైతే ఉందో ఈ సైజు వల్ల రెజీమ్ చేంజ్ అసాధ్యము. రెండవది, భారతదేశంలో ఉన్నటువంటి మిగతా ఈ దేశాలన్నింటిలో కూడా ఇందాక మనం చెప్పుకున్న దేశాల్లో పాలకుల పట్ల తీవ్రమైన అసంతృప్తి, ఆగ్రహము, ఆవేశము, క్రోధము, కోపము ఉన్నాయి. అవి వాటికి రూపం ఇచ్చిన కారణంగా అక్కడి ప్రజలను ప్రభావితం చేయడం సాధ్యమైంది. చిన్న దేశాలు 17 లక్షలు, 18 లక్షల దేశాల్లో 1 లక్ష మందిని ప్రభావితం చేస్తే ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చును. ఇది అక్కడ జరిగింది. భారతదేశంలో ఆ తరహా అసంతృప్తి నాయకుడైనటువంటి మోదీ పట్ల కానీ, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల పట్ల కానీ, బీజేపీ పట్ల కానీ, కేంద్ర ప్రభుత్వం పట్ల కానీ లేదు. కాబట్టి అటువంటి రెజీమ్ చేంజ్ని కనుక తీసుకుని రావాలంటే అది కూడా సాధ్యం కాదు. మూడవది, భారతదేశంలో ఈ దేశాలన్నిటితో పోలిస్తే పకడ్బందీ అయినటువంటి ప్రభుత్వ వ్యవస్థ ఉంది. అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, లేకపోతే పరిపాలనా యంత్రాంగం కానీ, ఇంటెలిజెన్స్ అపారేటస్ కానివ్వండి, ఇవన్నీ కూడాను, సైన్యం కానివ్వండి, ఇవన్నీ కూడాను పకడ్బందీగా పనిచేస్తున్నాయి. పాలిటిక్స్ లేనటువంటి సైన్యం ఉంది. కాబట్టి సైన్యం సహకారం బంగ్లాదేశ్లో తీసుకున్నట్టుగానో, లేకపోతే మిగతా దేశంలో సైన్యం చేతులు ఎత్తేసినట్టుగానో భారతదేశంలో సాధ్యం కాదు. కాబట్టి సైన్యాన్ని ప్రభావితం చేయటం అసాధ్యము. ఇక్కడున్నటువంటి పకడ్బందీ వ్యవస్థలు ఇటువంటి తిరుగుబాటుని, రెజీమ్ చేంజ్ ఆపరేషన్ని నడవనివ్వవు. ఇంకొక కారణం ఉంది. భారతదేశంలో సహజ సిద్ధంగా జాతీయవాదం చాలా బలంగా ఉంది. జాతీయవాదము ఈ దేశంలో దేశభక్తి కానీ, జాతీయవాదం కానీ ఎంత బలంగా ఉందంటే, ఒక ఆర్థిక కారణాన్ని చెప్పి, లేకపోతే ఒక రిజర్వేషన్ వంటి ఇష్యూను బంగ్లాదేశ్లో లాగానో ఇంకెక్కడో ఏదో చిన్న ఇష్యూని తీసుకుని దేశమంతా విప్లవం తీసుకుని రావడం అసాధ్యం. అంతేకాదు, ఈ దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వంటి దాని యొక్క అనేక అనుబంధ సంస్థల వంటి జాతీయ సంస్థ ఈ దేశాల్లో ఎక్కడ కూడా లేదు. ఆ రకంగా చూసినట్టయితే ఇంత అద్భుతమైనటువంటి ఒక జాతీయవాద సంస్థ, దాని యొక్క 100కు పైగా అనుబంధ సంస్థలు, అవి దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో తొలి స్థానంలో ఉండడము, వాటి యొక్క ఈ మొత్తము శక్తి ఏదైతే సామూహిక శక్తి, ప్రజల్లో సహజ సిద్ధంగా స్వాభావికంగా ఉన్నటువంటి దేశభక్తి, వీటన్నిటి కారణంగా ఈ దేశంలో ఇటువంటి తిరుగుబాటును తీసుకుని రావడము అసాధ్యమవుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది, కొన్ని రోజుల క్రితము ప్రధానమంత్రి ఇంటింటి మీద త్రివర్ణ పతాకం ఎగరేయమని చెప్పి పిలుపునిస్తే దేశంలో జెండా ఎగరేయని వాడు లేడు. కరడుగట్టిన కమ్యూనిస్టులు ఎవరైతే నక్సల్ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా తండ్రులను ధిక్కరించి జెండాలు ఎగరేసినటువంటి సంఘటన నాకు తెలుసు. కాబట్టి సహజ సిద్ధమైన దేశభక్తి, జాతీయవాదము, ఈ జాతీయవాదాన్ని పెంచి ప్రోత్సహించి ప్రజలలో పనిచేసేటటువంటి, ప్రజలతో మమేకమై పనిచేసేటటువంటి ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ దేశంలో బంగ్లాదేశ్ తరహా, మొరాకో తరహా, ఈజిప్ట్ తరహా, లేకపోతే యుక్రెయిన్ తరహా ఈ కలర్ రెవల్యూషన్స్ని కానీ, ఈ ఫేక్ తిరుగుబాట్లను కానీ రప్పించకుండా నిరోధించగలిగేటటువంటి శక్తిని కలిగి ఉన్నాయి. చాలా బలమైనటువంటి సంస్థలు ఇవి. కాబట్టి ఈ దేశంలో రెజీమ్ చేంజ్ ఆపరేషన్ పనిచేయదు. ఈ విషయంలో అయితే దీనికి నిరంతర జాగరూకత సమాజంలో ఉండడం చాలా అవసరము. అది పౌరులుగా మనందరి బాధ్యత. ఈ వీడియో
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.